మొహర్రం ఉత్సవాల్లో 4వ రోజుకు స్వాగతం. 3వ రోజు ఘనమైన పెట్టి మెరవని అనంతరం స్వామివారిని కొలువు చేసిన తర్వాత అలంకరణ పనులు ప్రారంభమవుతాయి. ఈ అలంకరణలు ఒక్క రోజులో పూర్తయ్యేవి కావు. 4వ రోజు ప్రారంభమైన ఈ పవిత్ర కార్యక్రమం 5వ రోజు, 6వ రోజు ఇలా ప్రతిరోజు ఒక్కో దశగా కొనసాగుతూ పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా పెద్ద కుళ్ళాయి స్వామివారి అలంకరణ అనేది ఎంతో శ్రమతో, భక్తి శ్రద్ధలతో కూడుకున్న ప్రత్యేకమైన పని. ప్రతి చిన్న వివరాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుతూ స్వామివారి దివ్య రూపాన్ని అందంగా అలంకరిస్తారు. అలంకరణకు ముందు సాధారణంగా కనిపించే స్వామివారు అలంకరణ పూర్తయ్యాక దివ్యమైన రూపంలో దర్శనమిస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఆ అందం, ఆ వైభవం చూసిన ప్రతి భక్తుడి మనసును ఆకట్టుకుంటుంది. ఇక రాబోయే రోజుల్లో స్వామివారి అలంకరణ ఎలా పూర్తవుతుందో, ఏ ప్రత్యేకతలు